ప్రమాదంలో చనిపోయిన సింగరేణి కార్మికుల కుటుంబాలకు గతంలో ఎప్పుడు లేని విధంగా ₹1 కోటి పరిహారం అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇది మార్పు కాదా అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. సింగరేణిలో ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో ఎప్పుడు లేని స్థాయిలో కార్మికులకు బోనస్ అందిస్తున్నామన్నారు. మరి డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎనర్జీ మినిస్టర్గా ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకొని అలాంటి ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు కార్మికుడు మన మధ్యలో లేకుండా పోతే వారి కుటుంబాలు ఆగం కాకూడదని ₹1 కోటి ఈరోజు బీమా పథకాన్ని అందజేస్తూ ఉన్నామంటే ఇది మార్పా కాదా ఒకసారి టీఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం. ఈరోజు సోలార్ ప్లాంట్కు సంబంధించిన ప్రారంభోత్సవం చేశాం. అదేవిధంగా తాడ్చర్ల బ్లాక్కు సంబంధించి ఇంతకుముందు సాంబశివరావు గారు అడుగుతూ ఉన్నారు. మేము కూడా చెప్తా ఉన్నాం, ఆ ప్లాంట్కు సంబంధించి రెండవ ప్లాంట్ సంబంధించి సింగరేణి సంస్థ ద్వారానే ఈరోజు బొగ్గు తవ్వకాలు కానీ ఆ తవ్వకాలకు సంబంధించిన వ్యవస్థ నడవాలని మీరు పెట్టిన ప్రతిపాదన కిషన్ రెడ్డి గారి ముందట కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారి ముందట పెట్టిన ప్రతిపాదనను బలంగా మరొకసారి వినిపించే కార్యక్రమం మేమందరం కూడా చేస్తామని కూడా మరి చెప్తా ఉన్నాం.